హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈరోజు అయితే మనకి నీట్ గురించి కొత్త అప్డేట్ అయితే తెలంగాణ వాళ్ళకైతే వచ్చేసింది. అసలు ఈ వీడియోలో అసలు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, అలాగే ఈ మెరిట్ లిస్ట్ కి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కి చాలా డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. ఇయర్లీ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం మనకు వచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే, అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రకారం చూసుకుంటే అప్లికేషన్ అయితే 18,469 మెంబర్స్ కి అయితే మనకు కనిపించింది. ఏది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. అదే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో చూసుకున్నట్లయితే మనం 18,602 మెంబర్స్ అయితే మనకు కనిపిస్తున్నారు. ఓకేనా? అయితే దీనికి ఎంత ఎంత డిఫరెంట్ ఉందంటే, చెప్పాలంటే 133 మెంబర్స్ అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది మనకైతే. ఈ 133 మెంబర్స్ అయితే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనకి దీని మీద చెప్పాలంటే కట్ ఆఫ్స్ అంటే కొంచెం ఎఫెక్టెడ్ గా కనిపిస్తున్నాయి. ఒక 1 మార్క్ అటు ఇటు పెట్టే విధంగా ఉంది. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ ఏమో రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రేపు మార్నింగ్ అంటే 29/8/2026 మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే 12 నోన్ అంటే 1 వరకు ఉంటుంది. అంటే 1/9/2026 వరకు 12 o'clock వరకు అయితే ఉంటుంది. అప్పటి వరకు అయితే మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైనా ఇష్యూస్ ఏమైనా అంటే ఈ వెబ్సైట్ వల్ల ఏమైనా ఇష్యూస్ అయితే కనిపిస్తుంటే మనకి ఇలాగే ఇక్కడ కనపడిన హెల్ప్ లైన్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఏ టైంలో అయినా వాళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడతారు. ఏమైనా టెక్నిక్ ఇష్యూస్ ఉన్నా, పేమెంట్ ఇష్యూస్ ఉన్నా, క్లారిఫికేషన్ రూల్స్ ఇష్యూ ఉన్నా, ఇప్పుడు కనపడే స్క్రీన్ మీద కనపడే నెంబర్స్ అయితే మనకి కాల్ చేయొచ్చు. అలాగే మేము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంటుందని అయితే మేము అనుకుంటాం. అంటే 1 మార్క్ 2 మార్క్ డిఫరెంట్ ఉంది. పోయినసారి మీకు ఆల్రెడీ చెప్పే ప్రయత్నం అయితే చేశాము. అయితే పెద్ద డిఫరెంట్ అయితే ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ ఇది ఉంటుంది. రేపైతే డీటెయిల్ వీడియో రేపు మార్నింగ్ అయితే చేస్తాం మేము. అయితే ఇప్పుడు మేము రఫ్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే మేము ఇస్తున్నాం. లాస్ట్ టైం లాగే ఓసీకి అయితే ఆల్మోస్ట్ ఇంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 426+ అయితే ఉండొచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 426+ అయితే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీసీఏ చూసుకున్నట్లయితే 369+ అయితే ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. అలాగే బీసీబీ చూసుకున్నట్లయితే 419 అనుకుంటున్నాం. 419+ ఉంటుందని అనుకుంటా, రఫ్లీ చెప్తున్నాం. బీసీసీ అయితే మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం బీసీసీ అయితే 374 ఉండే అవకాశం ఉంది. బీసీసీ. అలాగే బీసీడి చూసుకున్నట్లయితే ఓన్లీ ఎక్స్పెక్టెడ్ చెప్తున్నాము. రేపైతే డీటెయిల్ వీడియో చేస్తాము. 420+ అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే బీసీ ఎస్సీ వన్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అందరికీ రావచ్చు అని అయితే మేము అనుకుంటున్నాం. ఎస్సీ టూ చూసుకున్నట్లయితే 375+ అయితే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎస్సీ2కి అయితే అంటే ఎక్స్పెక్టెడ్. రేపైతే డీటెయిల్ వీడియో చేస్తాను. రేపు మార్నింగ్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఎస్సీ3 చూసుకున్నట్లయితే 400+ అయితే ఉండే అవకాశం ఉంది. ఓకేనా? ఎస్టీ ప్రకారం చూసుకుంటే 402+ అయితే ఉండే అవకాశం ఉంది. ఓకేనా? ఇవి అయితే రఫ్లీ మేము ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం అయితే జరుగుతుందండి. రేపైతే డీటెయిల్ గా ఎంత ర్యాంక్ వరకు వచ్చింది లాస్ట్ టైం అది కూడా చెప్పే ప్రయత్నం అయితే రేపు మార్నింగ్ వీడియోలో అయితే చేస్తాము. అలాగే గుర్తుంచుకోండి, రేపు మార్నింగ్ నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. కట్ ఆఫ్స్ అన్నారు. ఇప్పటి కట్ ఆఫ్ చూసుకోవద్దు. ప్రొవిజనల్ అంటే ఎలా ఉంటుంది, ఏ కాలేజ్ బాగుంటుంది అదైతే చూసుకోండి. కట్ ఆఫ్స్ మర్చిపోండి ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం మనం. ఓకేనా? ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం. ఇప్పుడు ఏ కాలేజ్ పెట్టుకుంటే మంచిది, ఏ కాలేజ్ అలా మీరు ప్రిఫర్ చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇవరకు ఎస్బీ న్యూస్ ని ఫాలో అవుతే ఫాలో అవ్వండి. రేపు మార్నింగ్ అయితే కొత్త అప్డేట్ తీసుకొస్తాం. ఎంతవరకు కట్ ఆఫ్ వస్తుంది ఏంది అని డీటెయిల్ వీడియో చేస్తాం. థ్యాంక్ యూ.